హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. అదేంటంటే ఉడికించిన మటన్ వాటర్తో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్గా అయితే మటన్ అయితే పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ముందుగా దానికి ఒక పొడి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అదేంటంటే కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 5-6 తెల్లగడ్డలు అయితే దాంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసానికి కలుపుకోవడానికి ఒక 5-6 టమాటాలు తీసుకొని మెత్తగా పిసుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మటన్ ఉడికించుకున్నాం కదా, మటన్ ఉడికించిన వాటర్ని అయితే ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఉడికించిన మటన్ వాటర్ని దాంట్లో పోసుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా పిసికి పెట్టుకున్నాం కదా టమోటా మిక్చర్ని, దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా ఒక పొడి మిశ్రమం, దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెంసేపు కలుపుకొని ఉడకనిచ్చిన తర్వాత మనము దాంట్లో కొంచెం పసుపు పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరిగించాలి. లాస్ట్లో బాగా మరిగిపోయింది అనుకున్నప్పుడు మీకు రుచికి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత మీకు తాలింపు పెట్టేసుకొని దించేసుకుంటే చాలా టేస్టీ అయిన మటన్ రసం అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేయడం మా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి. రసం అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈరోజు విషయానికి వస్తే మా పిల్లలకైతే మటన్ స్కూల్లో అలో లేదండి, నాన్ వెజ్. పిల్లకాయలు వామిటింగ్ చేసుకుంటున్నారని అరుగుదల ఉన్న ఆహార పదార్థాలనే పంపించమన్నారు స్కూల్కి. అందుకనేసి వాళ్ళ కోసము ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి పలావ్ చేద్దాము అనేసి వాళ్ళ కోసం మీల్ మేకర్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఉడికిచ్చి. ఇంకా పలావ్ చేసి వాళ్ళకి ఇచ్చేద్దాము అనేసి.
మటన్ ప్రిపేర్ చేసేదానికి టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే ఒక పచ్చిమిర్చి అయితే పక్కన తరిగి పెట్టుకున్నాను. ముందుగా అయితే ఆయిల్ వేసాను. వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. కొంచెం దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేశాను. ఈ లోపల అయితే పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పులావ్ రెసిపీ అందరికీ తెలిసిందే కదా, అందుకనేసి ఏం వాయిస్ ఎవరు వేయలేదు. అందుకే తెలిసిందే కదని ఓన్లీ వీడియో మాత్రమే తీశాను. ఇదైతే మా స్టైల్లో మటన్ కర్రీ. ఇంకా వాడిపోయాయి ఎర్రగడ్డలన్నీ. ఇప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేసాము. యాడ్ చేసి బాగా వాడ్చిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత ఇప్పుడైతే బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, కారం అన్నీ వేసి ఇంకొంచెం వాడ్చుకొని ఇప్పుడైతే మటన్ అయితే యాడ్ చేశాను. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా, ఉప్పు పసుపు వేసి ఆ మటన్ అయితే యాడ్ చేసి నూనెలో కొంచెంసేపు అయితే వాడ్చుకున్నాను. బాగా వాడిన తర్వాత దానికి తగిన వాటర్ అయితే యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల అయితే మొన్న చెప్పాను కదా మొక్కజొన్నలు కొన్ని మిగిలాయని, అవి అయితే పక్కన అయితే ఉడకబెడుతున్నాను. ఈ లోపల మటన్ ఉడికే లోపల పిల్లకాయల క్యారేజ్ రెడీ చేద్దాము అనేసి ఇంకా వాళ్ళకి వెజ్ పులావ్ అయితే వాళ్ళకి బాక్స్లో కట్టి పెడతా ఉన్నాను. ఇంకా బాక్స్ రెడీ చేసేసి ఇంకా స్కూల్లో ఎత్తుకోపోయి ఇచ్చేసి వచ్చాను. ఈ లోపల మటన్ ఉడుకుతూ ఉంటుంది కదా అనేసి ఇంకా ఆడ క్యారేజ్ తీసుకుపోయేటప్పటికి వాళ్ళు ఏమంటే, మేడం ఈరోజు పేరెంట్ టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది, మీరు అటెండ్ అవ్వండి మేడం అనేసి అడిగారు. ఇంకా సరే అనేసి వెళ్ళి అటెండ్ అయ్యాను. అటెండ్ అయ్యి కొంచెంసేపు 1 hour ఏమో ఆడే స్కూల్ దగ్గరే ఉండి ఇంకా ఇంటికి వచ్చి ఇంకా మటన్ అయితే మా అత్తమ్మ అయితే దించి పెట్టేసింది. నాకు తెలియదండి, సడన్గా చెప్పారు. ఆడపోయే లోపలికి ఇంకా మేడం ఈరోజు మీటింగ్ ఉంది, అటెండ్ అవ్వాలి కంపల్సరీ అని చెప్పే లోపలికి ఇంకా అటెండ్ అవ్వాను. ఇంకా అయితే క్యారేజ్ అయితే ఇచ్చేసాను పిల్లలకైతే. వాళ్ళు ఆయమ్మలు పైన ఇచ్చేసారంట పిల్లకాయలకి. ఇంకా నన్ను చూస్తే మళ్ళీ మా బాబు అయితే ఏడుస్తారని కిందే జరిగింది ప్రోగ్రాము. అటెండ్ అయ్యి అయితే వచ్చేసి ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగు. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.